కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇది కోపం కాదు, బాధ. ఇది ఆవేశం కాదు, నీ మీద తిరుగుబాటు. దేవుడంటే సాయం, దేవుడంటే నమ్మకం. కానీ నువ్వు దేవుడంటే భయం, దేవుడంటే అపనమ్మకం అనేలా చేస్తున్నావు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతూనే ఉన్నాను. అందుకు నువ్విచ్చే ప్రతిఫలం ఏడుపు కన్నీళ్లు. చెప్పు, ఇవా నువ్వు నాకిచ్చే బహుమానం? నాకు సాయం అక్కర్లేదు, న్యాయం చేయమని అడిగాను. కానీ నువ్వు మాత్రం నన్ను అడుగడుగునా బాధ పెడుతూనే ఉన్నావు. ఎందుకు? ఎందుకమ్మా? నేను ఏడిస్తే నీకు అంత ఆనందమా? నన్ను బాధ పెట్టడం అంత సంతోషమా? చెప్పవమ్మా, చెప్పు, అంత సంతోషమా? ఇలా ఏడిపించి ఆనందపడ్డాన్ని దైవత్వం అనరు, రాక్షసత్వం అంటారు. నేను కోరుకున్నది, ఆశపడ్డది అలా దగ్గరకొచ్చినట్టే చేస్తావు, అంతలోనే దూరం చేస్తావు. సరే, నా రాతి ఇలా తగలబడిందనుకుని నువ్వు నడిపిస్తున్న దారిలోనే నడవాలనుకుని సిద్ధపడగానే వెంటనే నేను కోరుకున్న దారి వైపుకు తీసుకెళ్తావు. ఇంతలోనే ఆనందం, అంతలోనే బాధ, అంతలోనే నవ్వు, అంతలోనే కన్నీళ్లు. ఎందుకమ్మా, ఎందుకమ్మా నాతో ఇలా ఆడుకుంటున్నావు? నిన్నటికి నిన్న మమ్మల్ని అందరినీ చంపడానికి హత్య ప్రయత్నం జరిగింది. ఎందుకమ్మా మా మీద నీకంత పగ? ఇదేమైనా ధర్మమా నీకు? చెప్పు. చూడు, ఇక అటు ఇటు పరిగెత్తు ఓపిక నాకు లేదు. చావైనా బ్రతుకైనా గౌతంతోనే అని నిర్ణయించుకున్నాను. నువ్వు నిజంగా దేవతవే అయితే నాకు సాయం చేసి మా ఇద్దరికి పెళ్లి జరిపించు. అలా కాకుండా నీలో కూడా రాక్షసుడున్నాడని నిరూపించుకోవాలనుకుంటే నన్ను చంపేయ్. చూడు, మాకు పెళ్లి జరిగేలా చేస్తే ఉప్పు మీద మోకాళ్లతో నడుస్తానని మొక్కుకున్నాను. కానీ పెళ్లికి ముందే ఆ మొక్కు తీర్చుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి జరిపించి తీరాలని నిన్ను శాసించడం కోసం. ఇప్పటిదాకా నువ్వు నన్ను బాధించి నాకు చెక్ పెట్టావు. కానీ ఇప్పుడు నేను నిన్ను బాధించి నీకు చెక్ పెడతాను. ఏం చేస్తావో తేల్చుకో. ఇప్పటిదాకా ఇస్తావని ఎదురు చూశాను, కానీ ఇప్పుడు సాధించుకోవడం కోసం పోరాడుతున్నాను.
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా, ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా. రక్తం వస్తూ ఉండదబ్బా. ఏం పర్లేదు, ఇలాగైనా ఆ దేవుడికి నా మీద కనకరం కలుగుతుందేమో చూస్తాను. మొక్కు మధ్యలో ఉంది, చేతులు పూర్తి చేయాలి. లేదబ్బా, నా చేతులతో నడిపించి నేను పూర్తి చేస్తాను. లేదు, అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదబ్బా? ఈ ఊళ్ళో అడుగు పెట్టిన రోజు నిర్ణయించుకొని ఉన్నాను. కష్టమైన సుఖమైనా సరే కలిసి పంచుకోవాలని, నీకు తోడుగా నీడుగా ఉండాలనే. మన ఇద్దరు కలిసి 7 అడుగులు నడిచేదానికోసమని నువ్వు ఇంత కష్టపడతా ఉంటే నీకు సాయంగా ఉండదే నా బాధ్యత కాదా? చెప్పబ్బా. ఏం పర్వాలేదు, ఇద్దరం కలిసి మొక్కు తీర్చుకుందామా. అప్పుడు ఆ దేవుడికి మన మీద ఇంకా జాలి కలుగుతాదే. సరేనా? నడువా. ప్రదక్షిణలు అయిపోయినాయి అబ్బా. ఇంకా లేబ్బా లే. అయ్యో, చాలా రక్తం వస్తుంది. ఈ రక్తాన్ని ముందులే అబ్బా. మన ఒక్కడవడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనుకాను. లేదు లేదు, वाह क्या सीन है। सुपर्ब। బ్రదరు, నువ్వెందుకడ? మీ అమర్ పేమను చూద్దామని వచ్చాను బెదరు. బాగుంది బెదరు, చాలా బాగుంది. మీ ప్రేమ కోసం ఆవిడ దేవుణ్ణి నిలదీయడాలు, 2 చేతుల మీద ప్రమిదలు పెట్టుకుని మోకాళ్ళ మీద ఉప్పు మీద ప్రదక్షిణలు చేయడాలు, హజ్జోళ్ళకి నీ గుండు గరిపోయి ఆవిడ్ని అరచేతుల మీద ఎత్తుకుని తిప్పడాలు, ఆ తర్వాత అయ్యో నీ చేతుల నుండి రక్తమా అంటూ ఓ కొంగులు చింపేసి గుట్టలు కట్టేడాలు. బాగుంది బెదరు, చాలా బాగుంది. అంటే ఏంటి బెదరు, మీవి మాత్రమే జీవితాలా? అంటే బ్రదర్ అది కరెక్ట్ కాదు బెదరు, కరెక్ట్ కాదు. నమ్మించి మోసం చేయడం నేరం మాత్రమే కాదు, పాపం కూడా. ఒక అమాయకుడిని మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది బెదరు? మీ మాటల్ని మంచిదనాన్ని చూసి ఆ దేవుడు నాకు సొంత అన్నదమ్ములు ఇవ్వకపోయినా నీ రూపంలో ఒక గొప్ప బెదర్ని ఇచ్చాడని తెగ సంబరపడిపోయాను బెదరు. బెదరు బెదరు అంటూ నీ వెంట వెర్రోళ్ళ తిరిగినందుకు గుండెల్లో భలే పొడిచావు బెదరు. మామూలుగా కాదు బెదరు, ఓ కోడి పిల్లకి షాక్ ఇస్తే గిలగల కొట్టుకుంటుందే అలాంటి షాక్ ఇచ్చేసావు బెదరు. దానికే తట్టుకోలేక మా అత్త గుండాగిపోయింది. నాకు జీవితం అంటేనే విరక్తి కలిగింది. అసలు మనుషులంటేనే నమ్మకం చచ్చిపోయింది. సారీ బ్రదర్, ఏదో తప్పని పరిస్థితులు అట్ట చేసున్నామే తప్ప
నేనేదో మోసం చేద్దామనో లేకపోతే వెన్నుపోటు పొడదామనో కాదు బ్రదరు. ఏటి బెదరు తప్పని పరిస్థితి ఏటి? మీ ఇద్దరు ప్రేమించుకున్న విషయం ముందుగానే నాతో చెప్పుంటే నేనే దగ్గరుండి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపించి ఉండేవాడిని కదా. దానికోసం ఇన్ని డ్రామాలు నాటకాలు ఆడాలా? ఓయమ్మా, అది కాదు బ్రదరు. అప్పుడు తను మాత్రమే ప్రేమించి ఉండదే, కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య ప్రేమ ఉండదే. జరిగిన గొడవల వల్ల మా 2 కుటుంబాలు విడిపోయి ఉండాయే. అందుకనే రేవతిని పెళ్లి చేసేసుకుని విడిపోయిన మీ 2 కుటుంబాలని తిరిగి కలిపేద్దామని వచ్చావు, అంతే కదా? ఏం రేవతే, అప్పుడు బ్రదర్ మోసం చేస్తే ఇప్పుడు నువ్వు మోసం చేయాలని చూస్తున్నావా? నాకు అసలే జీవితం మీద విరక్తి కలిగేసి నా సావేదో నేను సర్దామని నేను వెళ్ళిపోతుంటే మీ వాళ్ళు నాకు అడ్డుపడి మా అమ్మాయిని చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని నా కాళ్ళు అట్టుకుని బతిమలాడుతుంటే ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ నిలబడిపోయావు తప్ప ఈ ప్రేమ కథ గురించి చెప్పలేదేటి రావతే. అంటే ఏంటి, ఒక్కసారి యాదవని చేసినోడిని ఇంకోసారి యాదవని చేయడం పెద్ద లెక్కనా? అంతేనా? ఏముందలే, పోయినసారిలాగే యాదవకి లాస్ట్లో హ్యాండ్ ఇవ్వచ్చు, అందరి మధ్యలో పెచ్చ సన్నసం చేయొచ్చు అని ఏం తెలియనట్టు కూల్గా ఉన్నావు. బాగుంది రేవతే, చాలా బాగుంది. గుళ్ళోనేమో పెద్ద గొప్ప ప్రేమికురాల్లాగా, అక్కడ ఇంట్లోనేమో ఓ మంచి కూతురులాగా భలే యాక్టింగ్లు చేస్తున్నావు రేవతి. నీలో మంచితనం దాగుందనుకున్నాను కానీ ఎంత మంచి నటుందని నాకు ఇప్పుడే తెలుస్తుంది రేవతే. బాగుంది రేవతే, మీ అందరూ బాగున్నారు, మీకు అన్నీ బాగున్నాయి. కాకపోతే మీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే అసలు బాలేదు. ఇదే పరిస్థితి మీకొస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. ఈ అమ్మవారి సాక్షిగా మిమ్మల్ని మోసం చేయాలని నాకు లేదండి. ఇప్పటికీ మా నాన్న నాతో మాట్లాడడం లేదు. ఈ విషయం చెబితే పరిస్థితి ఏమవుతుందోనన్న భయంతో చెప్పలేదండి. అంతేగాని మరో ఉద్దేశం నాకు లేదండి. తప్పు చేస్తున్నారు రావుతే. మీ మౌనంతో సరిగ్గా ఇంతకుముందు ఎలాంటి తప్పైతే చేశారో అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అవును బెదరో, అప్పుడు పీటల మీదకి వచ్చేదాకా విషయాన్ని దాచిపెట్టి మా అత్త ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు. ఇప్పుడు కూడా అలాగే దాస్తూ ఈసారి ఇంకొకరి ప్రాణాలు పోవడానికి కారణం అవుతారా? ఏంటి బెదరు మీరు చేస్తున్న పనులు? పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నారా ఏంటి? చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు, తెలుస్తుందా మీకు? పెళ్ళంటే మీ ఇద్దరికి మాత్రమే సంబంధించి కాదు బెదరు, మీ 2 కుటుంబాలకి సంబంధించింది కూడా. నువ్వు చేసే పనుల వల్ల మీ 2 కుటుంబాలు కలవడం కాదు, కత్తులు తీసుకుని ఒకరినొకరు నరుక్కుంటారు. ఆ మాత్రం ఆలోచన లేదా బెదరు నీకు? ఈసారి ఏదైనా తేడా వస్తే ముందు పోయే ప్రాణాలు మీ నాన్నవే రావుతే. ఆ మాత్రం తెలియట్లేదా నీకు? అయినా నాకు విషయం అర్థం కావడం లేదు. అరే, మీరు ఇప్పటికీ నన్ను శత్రువులా చూస్తున్నారే తప్ప మీ వాళ్ళ చూడడం లేదు. ఇన్ని రోజుల పరిచయంలో ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? చూడు బెదరు, నేను ఏ క్షణం అయితే మీ ఇంటికి వచ్చాను, మీ కుటుంబాన్ని నా కుటుంబం అనుకున్నాను, మీ వాళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాను. మరి మన కుటుంబాన్ని కలపడం నాకు మాత్రం బాధ్యత కదా? చెప్పండి చెప్పండి. నాతో ఈ విషయం చెప్తే మీకు సహకరించి మీకు అండగా నిలబడేవాడిని. నన్ను అర్థం చేసుకోకుండా ఓ దుర్మార్గుల్లా చూస్తున్నారు. అదే నాకు చాలా బాధగా ఉంది. జరిగిన నష్టం కంటే దేన్ని తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది బెదరు. నేను మనిషినే రావుతే. అరే, మీలాంటి గొప్ప ప్రేమికుల ప్రేమను అర్థం చేస్తున్న మనసు నాకుంది. సరే, ఇప్పుడేంటి? మీ పెళ్లి జరిపించాలి అంతే కదా? జరిపిస్తాను. నేను జరిపిస్తాను. నేనే జరిపిస్తాను. థ్యాంక్స్ బ్రదరు, చాలా థ్యాంక్స్. నేనే జరిపిస్తాను.
గోదారి కట్టుంది. సూర్యకాంతం ఇదేంటో తెలుసా? రేయ్, అలా పిలవక నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా? రేయ్ బక్కెదవా, అలా పిలిచావంటే చేపలు బండకేసి తోమినట్టు తోమేస్తాను. స్మైలీరా స్మైలీ, సోడా బుడ్డోడా. ఓయబ్బో, గోలీ సోడాలో గోలీ ఏం కాదు. రేయ్, ఎక్స్ట్రా మాట్లాడమంటే చెప్పు తెగుద్ది. ఓయబ్బో, ఈ డైలాగులు చిన్నప్పటి నుంచి అంటున్నావు. చెప్పు తెగింది లేదు, కొట్టింది లేదు గాని అసలు విషయం ఏంటో చెప్పు. లోపల ఏముందో తెలుసా? ఏ నీకు తెలీదా? ఓయబ్బో, ఏంటి కామెడీలు చేస్తున్నావా? ఈ సీన్ లో ఓన్లీ సీరియస్, నో కామెడీ. దీన్ని విషం అంటారు, కొన్ని ఏరియాల్లో పాయిజన్ అని కూడా అంటారు. నువ్వు ఐ లవ్ యూ చెప్పలేదనుకో, తాగి ఆత్మహత్య చేసుకుంటాను. చరిత్రలో గొప్ప ప్రేమికుడిగా మిగిలిపోతాను. నీ ప్రేమతో బతికిస్తావో, నీ కోపంతో చంపేస్తావో డిసైడ్ అవ్వు. రెడీ? 1 2 3. చేరుతుందో ఈ ప్రేమ, ఏ నిమిషం ఏది నిజం తెలియకుందే మాయా. ఆశపడితే అందనందే, ఊరుకుంటే చేరుకుందే, తగువులోనే చిగురు వేసిందే. రేయ్, సాంగ్ అయిపోయింది, స్పృహలోకి రా. విషమేది పారబోసావా? లేదురా, నీ గొంతులో పోసాను. కావాలంటే షార్ట్ రివైండ్ చేసి చూసుకో. విషం తాగాలని ఓ తెగ సంబరపడిపోతున్నావు కదా, నీకెందుకు శ్రమ అని నేనే తాగించాను. ఇప్పుడు మిగిలిపోరా చరిత్రలో. ఏరా, ప్రేమ ప్రేమ అని ఓ చిరాకు తెప్పిస్తావా? తిక్క కుదిరిందా బక్కనాయారా? సూర్యకాంతం, సూర్యకాంతం, సూర్యకాంతం. ఎలాగో పోతున్నావుగా, పర్లేదులే, చివరిసారిగా అలా పిలుచుకొని సంబరపడు. తొక్కేం కాదు, నువ్వు పెద్ద ఐశ్వర్యరాయో, నీకోసం చచ్చిపోతారు. మరి ఇది విషం కాదు బేబీ, తేనె. ఎలా ఉంది జలక్? నీకే కాదు బాబా, మాకు తెలుసు షాకులు ఇవ్వడం. అయినా నేను చచ్చిపోతే నిన్నెవడు చేసుకుంటాడే సూర్యకాంతం? రేయ్ బక్కనాయాలా, ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావురా. ఓయమ్మా ఓయమ్మా, అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా నొప్పిగా ఉండదురా సామే. అబ్బో ఉఫ్ఫు, ఉఫ్ఫు, ఉఫ్ఫు. అబ్బబ్బా, ఒరేయ్, నువ్వు నిజంగా గౌతమ్ అంటే నమ్మలేకపోతున్నానురా, తెలుసా? ఏమబ్బా, పొలంలో పనిచేసే ఎండకి కొంచెం బ్లాక్ అయి ఉన్నానా? నేను మాట్లాడుతుంది నీ కలర్ గురించి కాదు, నీలో వచ్చిన మార్పు గురించి. ఇంతకు ముందు నువ్వు కేవలం నీ గురించి మాత్రమే పట్టించుకునేవాడివి, ఎవరి వైపైనా పట్టించుకునేవాడివి కాదు. అలాంటిది రేవతిని ఎంతలా పట్టించుకుంటున్నావు, తన గురించి ఎంతలా తపన పడుతున్నావురా? ఒక్కసారి నాది అనే భావన రావటం, దాన్ని దక్కించుకోవటం కోసం ఎంత కష్టానికైనా వెనకాడకపోవటం నిజంగా సూపర్ రా బాబు. నీలో ఈ మార్పు కారణం రేవతి ప్రేమేరా. ఆ ప్రేమకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా బాబు. సరే సరే, ఆయింట్మెంట్ తెస్తానుండు. అబ్బా ఉఫ్, అబ్బా. ఓయమ్మా, ఏందబ్బా ఈ టైంలో వచ్చిండవా? ఏంది, నన్ను చూడాలని వచ్చిండవా? మాట్లాడుకో. వద్దు వద్దు అని చెప్తే వినిపించుకోలేదు. చూడు, చేతులు ఎలా వాచిపోయాయో. లేకపోతే రక్తం వచ్చి నీ కాళ్ళు నొప్పి పుట్టుండదు కదబ్బా. పర్లేదు, భరించేదాన్ని కదా. ఏ, నువ్వు భరించగలిగినప్పుడు నీకోసం నేను ఏమాత్రం భరించలేనా? నువ్వు నా చేతుల్లో రక్తాన్ని మాత్రమే చూస్తూ ఉండవబ్బా, కానీ నా కళ్ళలో ఆనందం మాత్రం చూడడంలే. చూడు, నా చేతులతో నిన్ను నడిపించి నీ చేత మొక్కు పూర్తించే అదృష్టం దక్కినందుకు
నేనెంత ఆనందపడుతున్నానో తెలిసినా ఆ ఆనందం ముందు ఈ నొప్పి ఎంత చెప్పు. ఆయన వస్తా ఉండేది కొద్ది రక్తమే కదా, అదేదో చేతులు పోయినట్టు కాలు పోయినట్టు అంత బాధపడిపోతున్నావేందే? చూడబ్బా, ఈ గౌతమ్ గాడు ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరబ్బా. ఇంతకుముందు నువ్వు నా కోసం చాలా తూర్లు ఏడ్చినా నీ బాధ నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నీ కన్నులో చిన్న కన్నీటి సుక్కు వచ్చినా నేను తట్టుకోలేనబ్బా. నీకు కష్టం కలగకుండా ఉండడం కోసం, నిన్ను ఆనందంగా ఉంచడం కోసం రక్తమేందబ్బా, నా ప్రాణాలేనా? మీ ప్రేమను చుట్టాకి 2 కళ్ళు చాలట్లేదు, అంత ముచ్చటేస్తుంది తెలుసా? నాకు మాత్రం బీభత్సమైన భయం వేస్తుంది తెలుసా? భయమా? ఎందుకు మాస్టారు? ఎందుకంటారంటే మేడం గారు, మీకు ఈ ఆయింట్మెంట్ సీన్ లో సెంటిమీటర్ మాత్రమే కనిపిస్తుంది, నాకు మాత్రం సెంటీమీటర్ దూరంలో నా చావు కనిపిస్తుందండి. మాస్టారు మీకేనా పిచ్చా? ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? పిచ్చి పిచ్చిగా కాదు మేడం గారు, పచ్చి నిజం మాట్లాడుతున్నానండి. మీకు ఇంకా మ్యాటర్ అర్థం కావట్లేదు. ఈవిడ గారితో ఈయన ఆయింట్మెంట్ రాయించుకోవడం ఆ దత్తుడు గారు చూశారనుకోండి, ఆ తర్వాత నా బాడీ ఆయింట్మెంట్ పూచుకోవడానికి కూడా పనికిరాదండి.